హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. సో ఎపిసోడ్లో వచ్చేసి వాళ్ళ మొత్తం టాస్క్లు లీడర్ బోర్డ్ గురించి జరిగిందనమాట. ఆ లీడర్ బోర్డులో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సంజన గారు ఉన్నారు. రీజన్ ఏంటంటే యాక్చువల్గా అంటే సుమన్ శెట్టి లాస్ట్ ఉండటం వల్ల ఎలిమినేట్ చేసేస్తున్నాను నేను. నీకు సంబంధించిన స్కోరు ప్లస్ 1,00,000 పాయింట్స్ ఉంటాయి కదా, పాయింట్స్లో హాఫ్ సంబంధించిన స్కోర్లో హాఫ్ ఎవరికైనా ఇచ్చేయమని చెప్పారంటే సంజన గారికి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే సంజన అందరినీ దాటేసి టాప్ 1లో ఉంటుంది పోయి, అంటే అంతకంటే లాస్ట్ నామో టాప్ 1కి వెళ్ళిపోతుంది. రీజన్ ఈ సుమన్ శెట్టి స్కోర్ ఇవ్వడం వల్ల. అది పక్కన పెడితే సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 3 మెంబర్స్ అని చెప్పి గ్రూప్ ఒకటి రెడీ అయిపోయింది. ఏంటంటే తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, ఇమానియల్ నలుగురు ఒక గ్రూపు, సంజన, సుమన్ శెట్టి, భార్య గారు ముగ్గురు ఒక గ్రూపు. అంటే ఇప్పుడు జరిగే లీడర్ బోర్డ్ టాస్క్ లో మాత్రమే ఈ గ్రూప్ అయితే కనిపిస్తుంది మనకి హౌస్ లో. సో అంటే తనుజకు వచ్చేసి కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. అందరికీ ఏంటంటే కళ్యాణ్ తనుజకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరికి సపోర్ట్ చేయరు. ఏం చేయొచ్చు కదా అని చెప్పి అడగటాలు, పక్కన తన గురించి అంటే కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచుంటాడు. సో అంటే నెగిటివ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు తనుజని. బట్ మనం ఆడియన్స్ ఉన్నాం కదా, సో ఫ్యాన్స్ తనకి ఏం జరగనియం కదా. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి బర్నీ పక్కన ఉంటాడు. సో డిమాండ్ పవన్ ని తీసేస్తారు అనమాట. ఇక్కడ డిమాండ్ పవన్ ని గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన తర్వాత స్కోర్ ఎవరికి ఇస్తారంటే తనుజకి ఇస్తారని చెప్పాడు. ఎందుకంటే డిమాండ్ పవన్ తర్వాత లాస్ట్ లో ఉంది తనుజ కాబట్టి. సో లాస్ట్ లో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తనుజ టాప్ 1లోకి వచ్చింది. టాప్ 1లోకి రావటం వలన సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్ ప్లస్ సంజన ఇద్దరికి సేమ్ స్కోర్ వచ్చింది అనమాట. సో బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఫ్యాన్స్ అని కలవడానికి తనూజ వెళ్ళాలి, తనూజతో పాటు ఇద్దరు ఎవరికి తీసుకెళ్ళొచ్చు. అంటే ఇంతవరకు సంజన ఓట్ అప్పీల్కి వెళ్ళలేదు కాబట్టి సంజన తీసుకెళ్లారు. సంజన తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ అడిగారు అనమాట, మీకు హౌస్లోకి వచ్చిన తర్వాత మీరు ఏమన్నా నేర్చుకున్నారా, ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నారా అని చెప్పి అడిగితే సంజన చెప్పింది ఏంటంటే నేనైతే పేషెన్సీ, నాకు చాలా పేషెన్సీ వచ్చింది, వైట్ పేషెన్సీ ఉంది, దానికి డబల్ త్రిబుల్ పేషెన్సీ ఇక్కడ నేర్చుకున్నా అని చెప్పింది అనమాట. తనుజ అయితే నేను యాక్చువల్గా ఇంట్రోవర్టెడ్, అంటే మనుషుల్లో అంత ఎక్కువ కలవను, నాకు ఎక్కువ మా మమ్మీ అమ్మమ్మ వీళ్ళు ఎవరొకరు నా పక్కన ఉంటారు, అంతేగాని ఎవరన్నా ఎక్కువ క్రౌడ్లో ఉన్న ఎక్కువ మంది ఉంటే నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిలో ఇంతకాలం ఉండగలిగానంటే, ఇన్ని వీక్స్ ఉండగలిగానంటే అది బిగ్ బాస్లోనే నేర్చుకున్నాను. ఎవరితో ఎట్లా ఉండాలి అని మొత్తం నేర్చుకుంది బిగ్ బాస్ వల్లే అని చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఆడియన్స్ ఎవరు తనుజని అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఏడుస్తుంటారు కదా, అంటే సింపతి కోసం ఏడ్చారా లేకపోతే ఎందుకు ఏడ్చారని అంటే తను ఒక్కటే చెప్పింది, నేను యాక్చువల్గా బయట ఉన్నప్పుడు నా పక్కన మా మమ్మీ లేకపోతే మా అమ్మమ్మ ఎవరికలు ఉంటారు, అంటే నేను ఏదైనా షేర్ చేసుకోవడానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ నా కొత్త వాళ్ళు, నేను షేర్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలియక ఆటోమేటిక్ ఎవరికైనా ఏడుకొస్తుంది. అది ఎమోషనల్, కానీ ఎవరి దగ్గర సింపతి కొట్టడానికి నేను చేసిన కదా అని చెప్పింది. అదైతే జెన్యూన్. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరు మన అన్నవాళ్ళు లేనప్పుడు ఎవరికైనా ఏడుపు వస్తుంది. అంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా, మీరు ఏదైనా చేస్తే ఫ్రెండ్ కాదని నేను చెప్పారంటే లేదు మీ మొక్క మీద అట్లా చెప్తామని చెప్పి కావాలని ఆర్గ్యూ చేసినట్టుంది. ఇదైతే అంటే ఎవరో కావాలని పెట్టి ఆర్గ్యూ చేయించినట్టుంది. లేదు మేము ఎందుకు చెప్తాం మొక్క మీద అట్లా ఎట్లా చెప్తారంటే అంటే అట్లా చెప్పకూడదు కదా, హట్ అవుతారు కదా. అంటే నేను హట్ అయ్యాను, తను కూడా హట్ అవ్వాలి, అందుకని నేను చెప్పాను, అక్కడిదక్కడే కట్ చేసుకుందాం అనుకుని చెప్పాను అని చెప్పంటే పక్కన నుంచి ఇమానియల్ అయితే నవ్వుతుంటాడు అనమాట. సో ఇది వచ్చేసి జరిగింది. యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు క్వశ్చన్స్ అడిగింది, అవి కూడా చాలా రూడ్గా అడిగినట్టు అట్లా అనిపించింది అనమాట. తనుజ నెగిటివ్ చేసినట్టే నాకైతే అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా ఫ్యాన్స్ వచ్చినప్పుడు అంటే కలవాలని వచ్చినప్పుడు ఎవరికైతే ఓట్ అప్పీల్ లేదో వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇప్పించాలి. కానీ తనుజకు ఓట్ అప్పీల్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వచ్చినాక తన చేత ఓట్ అప్పీల్ ఇప్పించారు. ప్లస్ ఇమాన్యుయల్ మరి అట్లా ఇప్పించాలనుకున్నప్పుడు ఇమాన్యుయల్ సంజనలో ఇమాన్యుయలే అని చెప్పి బిగ్ బాస్ చెప్పచ్చుగా, అలా చెప్పలేదు సంజన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రెడ్ బ్లూలో రెడ్ వాళ్ళు చూస్ చేస్తే తనకు ఓట్ అప్పీల్ వచ్చింది కాబట్టి సంజన చూస్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ చూస్ చేయొచ్చు. అది కూడా చూస్ చేయాలి. ఎందుకంటే తనుజని కావాలని తనకి నెగిటివ్ ఎక్కువగానే ఉంది, బయట నెగిటివ్ జరుగుతుందని తనకు తెలియాలని చెప్పి బిగ్ బాస్ చేసినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. సో ఇది జస్ట్ ఎపిసోడ్ రివ్యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.